శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 3వ అధ్యాయం 24వ శ్లోకాన్ని ఈవేళ మనం శరణాగతి భావముతో పరిశీలన చేసుకుందాం. ఉత్సేజేయురిమే లోకా న కుర్యాం కర్మ చేదకం శంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యామి మా ప్రజాః. మరియు నేను కర్మను చేయకుందునేని ఈ ప్రజలు చెడిపోవుదురు. అత్తరి సంగమునందేర్పడు సంకరమునకు నేనే కర్తనగుదును. కావున జనులను నేను చెడగొట్టిన వాడనగుదును. కావున నేనే కర్మములను చేయ నిశ్చయించి మానవ శ్రేయస్సు కొరకు మానవులకు మార్గాన్ని ఏర్పరుస్తూ ఉంటే, నీవు యుద్ధము చేయను, నేను కర్మ చేయను, ఈ కర్మ వలన నాకేమి ఫలితము అనే మాటలు తగదు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుల వారి ద్వారా అర్జునుని నెపముగా తీసుకొని యావత్ ప్రపంచానికి తెలియచేస్తూ ఉన్నారు. కర్మములు ఆపడానికి ఎవరికి కూడా హక్కు లేదు. సన్యాసము అంటే కర్మ ఫల సన్యాసము కావాలనే కానీ కర్మ సన్యాసము కాదు అని ఇక్కడ మనకు భగవానుడు తెలియచేస్తూ ఉన్నాడు. నేను కర్మలను అనుష్ఠింపనిచో తక్కిన జనులను అనుష్ఠింపరు. అత్తరి సంగమునకు అన్ని రంగములందును గొప్ప సంకరము కలుగగలవు. కావున అశాంతి ఏర్పడును. ప్రజలు అన్యాయమును అధర్మమును ఆశ్రయించుదురు. తత్ఫలితముగా ఉత్పాతములు ఉపద్రవములు సంభవించును. ఈ విధముగా ప్రజల యొక్క వినాశనమునకు నేను కారణభూతుడగుదును, కర్మములు ఆచరించకపోతే. అందుచేత నేను కర్మములు ఆచరిస్తూనే ఉన్నాను. వారలను అన్ని విధముల చెడగొట్టిన వాడనగుదును. కావున ప్రజల సంక్షేమము కొరకు నేను కర్మను చేయుచునే యుందును అని భగవానుడు కర్మయోగము యొక్క ఆవశ్యకతను నిరూపించుచున్నాడు. భగవంతునకు ప్రాణి కోట్ల ఎడల ఎంతటి కరుణ గలదో, వారి శ్రేయము వారెంత గాఢముగా వాంఛించుచున్నారో ఈ శ్లోకముల వలన వ్యక్తమగుచున్నది. ఈ విధముగా నిరతులను భగవానుని అడుగుజాడుల ఎందు నడుచుచు కర్మను త్యజింపక లోకక్షేమమునకు హేతుభూతములు కావలయను అని మనకు ఈ శ్లోకం తెలియచేస్తూ ఉంది. 24వ శ్లోకం 3వ అధ్యాయం నుండి. ప్రియాత్మస్వరూపులారా, మనము అందరము కూడా ఈ యొక్క విశాలమైన ప్రపంచములో లేకనే వచ్చి, లేకనే జీవిస్తూ, లేకనే నటన చేస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడాను సుఖ దుఃఖములకు వశమై ఉన్నాం. భార్య బిడ్డలు, పరివారము, విశాలమైన ప్రపంచం ఇవన్నీ కూడా మనకు గోచరింపబడుతూనే ఉన్నవి. ఈ ధర్మమును అతిక్రమించడానికి ఎవరికి కూడా సాధ్యము కాదు. అయితే గురు మర్మము ఎరిగినటువంటి వారు లేని వారై లేకనే జీవిస్తూ, లేని వారము కదా మనము అని కర్మాచరణ లేక ఎవరు ఉండరు. కర్మాచరణులయ్యే ఉంటారు, కర్మములు చేస్తూనే ఉంటారు. అంటే ఏ పని చేయకుండా సోమరులై ఉండరు అని ఇందులో మనకు తెలియబడుతూ ఉన్నది. మహనీయులు, మహాపురుషులైనటువంటి వారందరూ కూడా ఎందుకు సద్గ్రంథ రచన ఇప్పటి వరకు కూడా చేస్తూ ఉన్నారు? ఎందుకు సద్బోధలు చేస్తూ ఉన్నారు? ఎందుకు మానవాళిని ఉద్ధరించాలి అని శిష్యుల కోసం పర్యటిస్తూ శిష్యులకు బోధ చెప్తూ ఉన్నారు? అంటే ఇదే ధర్మం. తాను తరించి
తాను లేనివాడై ఇతరులను కూడా తరింపచేసి లేని అటువంటి స్థితిలో అహంకార రహితులను చేసి కామ క్రోధ లోభ మదమోహమక్షరములకు అతీతులుగా చేసి భ్రాంతి రహితులుగా చేసి యావత్ ప్రపంచము కూడా సుఖశాంతులతో ఉంటూ శాంతిగా జీవిస్తూ శాంతితో శరీరాన్ని వదిలి ఇక తిరిగి వచ్చే పని లేకుండా చేసుకోవడానికి ఎంతోమంది గురుమూర్తులు కృషి చేస్తూ ఉన్నారు నేటికి కూడా. ఇటువంటి గురు సాంప్రదాయంలో మనం ఉన్నాం. నరకులము నుండి గురుకులములోకి వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా ఇది అన్నీ కూడా రూఢీగా తెలియబడుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ అచల సాంప్రదాయంలో గురువు గనుక సాందీప మహర్షి చెప్పినటువంటి సత్యవాక్కులను విని లేనివాడై లేకనే నేను కూడా కర్మను ఆచరిస్తూ ఉన్నాను, మీరు కూడా కర్మలు ఆచరిస్తూ కర్మబద్ధులు కాకుండా జీవించండి అని తెలియచేశాడు ఈ శ్లోకము ద్వారా. భగవద్గీత మహోత్కృష్టమైనటువంటి గ్రంథం అనడానికి ఈ శ్లోకాలు మనం బాగా విచారణ చేస్తే తెలియబడుతుంది. కావున ఈ భగవద్గీత నిత్యము ఇంటున్నటువంటి భక్తులు అందరికీ కూడా భ్రాంతిరహిత స్థితి ఆ జగద్గురు కలిగించాలని కోరుకుంటూ సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.